నమస్తే. నా పేరు ఈతకోట సుబ్బారావు. విశాలాక్షి సాహితీ మాసపత్రిక సంపాదకుడు, చరిత్ర అభిమాని, కవిత్వం, వివిధ రంగాల్లో చిన్న చిన్న ప్రవేశాలు ఉన్నాయి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో లేదా నెల్లూరు నగరంలో విగ్రహాల గురించి చెప్పుకోవాలంటే మొదట ట్రంక్ రోడ్డు గాంధీ బొమ్మ విగ్రహం అనేది ఏర్పడిన అత్యంత కీలకమైనది. నెల్లూరు నగరవాసులకి, ప్రజలకి, అన్ని వర్గాలకి అందుబాటులో ఉండేది స్వతంత్ర పార్క్ ఏర్పడింది. అది 1955 అక్టోబర్ 10వ తేదీ అప్పుడు ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి గారు దీన్ని ప్రారంభించారు. ఇది స్వయంగా కూడా ఇక్కడ అంతా అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళే దీన్ని డెవలప్ చేశారు. తర్వాత వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునే దానికి కూడా అంచెలంచెలుగా దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ పార్కుకి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఎందుకంటే ఎందరో మహానుభావులు ఇక్కడ ఆసీనులయ్యారు, ఎందరో పెద్దలు ఇక్కడ సమావేశాలు ఏర్పరచుకున్నారు. ఎందుకంటే నెల్లూరుకి అప్పట్లో ఉన్న పార్కు ఇదొక్కటే. నిజానికి ఇక్కడే రాజకీయ సమావేశాలు, సాహిత్య సదస్సులు, ఉపాధ్యాయులు మీటింగులు, లేదంటే ఇంకేదైనా సరే ఒక ప్లానింగ్ చేసుకోవాలంటే అన్ని వర్గాల వారికి కూడా అనువైనది, కలయికి సంబంధించి ఇదొక్కటే. ఎందుకంటే ఎక్కడ కలుసుకోవాలా అనేది అంటే గాంధీ బొమ్మ దగ్గర ఉన్న పార్కు కలుద్దాము అనేది అప్పట్లో ఒక నానుడి అలా ప్రజల్లో నిలబడిపోయింది. ఎక్కడి నుంచి ఏ మూల నుంచి వచ్చినా కూడా కలుసుకునేదానికి ఒక మీటింగు, ఒక సమావేశము, ఒక చర్చ, అన్నిటికి కూడా మనకి ఈ గాంధీ పార్కు, స్వతంత్ర పార్కు. అసలు ఈ పార్కు ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది అంటే మనకి 40 ఏళ్ళే స్వతంత్రం వచ్చిన మాట అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఉన్న స్థలము అప్పటికీ వివిధ వర్గాల చేతుల్లోకి పోతుందా అనే ఒక భయాందోళన ఉండింది ప్రజల్లో. ఈ నేపథ్యంలోనే అనువైన స్థలము, అందుబాటులో ఉన్న స్థలము, అందరికీ ఉపయోగం, ముఖ్యంగా నగరవాసులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని స్వతంత్ర పార్కు కింద ఏర్పరిచారు. ఆ తర్వాత కాలంలో ఇక్కడ గాంధీ గారి విగ్రహం కూడా ఏర్పరిచారు. ఇంత వెనక ఉన్న కుటుంబం చరిత్ర ఉన్నప్పటికి కూడా దీంట్లో కొన్ని విభేదాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే నెల్లూరులో అప్పట్లో ప్రసిద్ధి చెందిన చతుర్వేదుల కుటుంబం కూడా, ఎందుకంటే మా పేర్లు లేవు అనేది కూడా వాళ్ళు కొంత కినుకు వహించారు. ఆ తర్వాత కాలంలో సద్దుమణిగాయి. ఆ తర్వాత కాలంలో కూడా ఈ స్థలాలని కొద్దిగా ఆక్రమించుకోవాలి ఒక వైపునన్నా అని ఎందుకంటే నెల్లూరుకి నడిబొడ్డున ఒక కమర్షియల్గా చాలా విలువైనది కాబట్టి అప్పట్లో బలమైన ఒక వర్గం కూడా దీన్ని ఆక్రమించుకోవాలనే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తే దాది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల కూడా మానుకున్నారు. ఆ తర్వాత కాలంలోనే రోడ్డు సైడ్ అంతా కూడా కార్పొరేషన్ వాళ్ళే కొట్లు కట్టి అద్దెలకు ఇస్తూ వచ్చారు. ఇది కూడా ఒక మంచి పరిణామం అని చెప్పచ్చు. అలా ఈ పార్కు డెవలప్ అయింది. అప్పటికి ఇప్పుడు పోల్చుకుంటే ఇప్పుడు మరింత కూడా డెవలప్ అయింది. అంతేకాకుండా ఇప్పుడున్న పార్కులకి కొద్దిగా తగ్గింది. ఎందుకంటే అప్పట్లో మనం రేడియో వార్తలు వినాలా, రాష్ట్ర రాజకీయాలు లేదంటే సమాచారం కానివ్వండి, ఎక్కడ ఏ జరిగినా వినేది ఒక్క పార్కులోనే వింటాం. ఎందుకంటే రేడియోలు అప్పట్లో అందరి ఇళ్లల్లోనూ అందరికీ అందుబాటులో లేవు. ఈ వార్తల కోసం అక్కడికి వచ్చేవాళ్ళు. అంతేకాకుండా కళాకారులు అక్కడే రాత్రి పొద్దుపోయే వరకు కూడా రిహార్సల్స్ జరుపుకునేవాళ్ళు. ఎందుకంటే చాలా అనువైన ప్రదేశం, అందరూ వచ్చేదానికి, కూర్చునేదానికి. కొద్దిగా సద్దుమణిగితే అప్పట్లో 7:30-8 అయితే చాలు, పొద్దుపోతుంది, అందరు వెళ్ళిపోయేవాళ్ళు కూడా. ఆ టైంలో కూడా వీళ్ళు రిహార్సల్ చేసుకునేవాళ్ళు, సమావేశాలు జరుపుకునేవాళ్ళు. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు కానివ్వండి, ఏ పార్టీలు, జనసంఘ కానివ్వండి, అప్పట్లో అందరు కూడా కూర్చునేవాళ్ళు, సమావేశాలు ఉండేవాళ్ళు. చాలా సామరస్యంగా, ఎలాంటి అవాంతరం లేకుండా, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా, ఇబ్బందులు లేకుండా అలా వాతావరణంలో స్వతంత్ర పార్కు అనేక రకాలుగా ఉపయోగపడుతూ వచ్చింది. ముఖ్యంగా వార్తలు అనేది అప్పట్లో కాదు. అలాంటి స్వతంత్ర పార్కు ఈ రోజుకి కూడా మనకు చూస్తూనే ఉంటాము. ఒక వాకింగ్ ట్రాక్ ఉంది, ఒక పక్కన కళాక్షేత్రం లాగా చిన్న ఆడిటోరియం ఉంది, గాంధీ బొమ్మ ఉంది, పచ్చని చెట్లు ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలోనే మరింతగా అభివృద్ధి చేసే వసతులు, అవసరాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చేసుకుంటా పోతే మరింత ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అందులో నెల్లూరు నగరబొడ్డున ఉంది కాబట్టి దీనిని ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా అక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువ, ఎందుకంటే చుట్టూతా సండే మార్కెట్ ఉంది కాబట్టి ట్రాఫిక్ కూడా జామ్ కాకుండా వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి, ముఖ్యంగా ఆడపడుచులకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా
ఉంటే మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పార్క్ అనేది ప్రజలది, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. ఇలాంటి వాతావరణం కూడా మనం క్రియేట్ చేయాలి అక్కడ. దీనికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలి కాబట్టి కార్పొరేషన్ వాళ్ళు మరింత శ్రద్ధ చూపిస్తే ఒక మంచి పార్కుకి నెల్లూరు నగరంలో ఉంది అనేది మనకి అందుబాటులోకి వస్తుంది. దీని ఒక చరిత్ర ఉంది మొత్తం మీద. అంటే నెల్లూరు నగరంలో ఇప్పుడు ఎన్నో పార్కులు వెలిసినా కానీ ఉన్న పార్కుల్లో చెప్పాలంటే గాంధీ బొమ్మ దగ్గర ఉన్న స్వతంత్ర పార్కుకి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఎంత అనేది మనం చూస్తున్నాము. అలాంటి చరిత్రను కాపాడుకుంటూ ఉండాలా. అలాగే ప్రజలకి అందరికీ అందుబాటులోకి తేవాలి. ఇలాంటి వాతావరణం వస్తే ఈ పార్కు మరింత ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇలాంటి కూడా ప్రజలకు కూడా అవసరం ఉంది. ఇంకా కూడా వసతులు ఉన్న చోట ఈ పార్కులు ఏర్పాటు చేస్తూ ఉంటే భావితరానికి కేవలము కంప్యూటర్ల ముందు, వాట్సాప్ల ముందు, టెలిఫోన్ల ముందు కాకుండా బయట ప్రపంచానికి రావాలా. ఒక మాటామంతి కలిసే అవకాశం కలగాలి అంటే నలుగురితో కలయిక ఉండాలి. స్కూల్ నుంచి రావటం, ప్లే గ్రౌండ్ లేవు, ఇళ్లలో కూర్చోవటం, టెలిఫోన్స్ కాకుండా ఇలాంటి పార్కులకు కూడా పేరెంట్స్ బిడ్డల్ని అలవాటు చేయగలిగితే వాళ్ళకి ఎలా నలుగురిలో మనం మసులుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలా, చిన్న పెద్ద విషయాలన్నీ కూడా ఎలా ముందు తెలుసుకోవటం, మాట్లాడుకోవటం వల్లనే, అంటే మాటే మంత్రం అంటారు కదా, ఇలాంటి అన్నీ ఉపయోగపడేదానికి పార్కులు అవసరం మనకి. అలాంటి పార్కు స్వతంత్ర పార్కు ఉంది కాబట్టి మనం మరింతగా దీనికి అనువైన రీతిలో, అనువైన వసతులతో, అనువైన మార్గాలతో మనం ముందుకు తీసుకెళ్లాలా, ప్రజలకు చేరువ చేయాలా. దానికి కార్పొరేషన్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి చిత్తశుద్ధిగా కృషి చేస్తే మంచి పార్కు మరింతగా ప్రజలకు అందుబాటులో ఉంటుందని నా అభిప్రాయం. అదే మీరు చెప్తున్నారు, ఈ స్వతంత్ర పార్క్ నుంచి గాంధీ పార్క్గా ఎలా అంటే నిజానికి మనకి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం పార్కు పెడదామా అనుకుంటే స్వతంత్ర పార్కే అనేది వచ్చింది. అది దాని పేరు స్వతంత్ర పార్కే. కానీ గాంధీ పార్కు అనేది ఎందుకు వచ్చిందంటే, కానీ మనకి గాంధీ గారు అనేది ఒక లెజెండ్, ఒక ఐకాన్ అన్నిటికీ. అక్కడ ఆ స్వతంత్ర పార్కులో ఎవరి విగ్రహం పెట్టాలా, పెడితే గాంధీ గారిదే పెట్టాలి. అది గాంధీ గారి విగ్రహం పెట్టారు కాబట్టి తెలియకుండానే ప్రజల్లో ఒక నానుడి లాగా స్వతంత్ర పార్కు అనే అంత కొద్దిగా యతిప్రాసలతో కూడిన పదాన్ని ఉచ్చరించడం కన్నా గాంధీ పార్క్ అంటే చాలా సులభతరం. ఆ గాంధీ పార్క్ అనేది ప్రజల్లో వాడుకలో అయిపోయింది. ఇప్పటికీ మనకి వినిపిస్తూ ఉంది. ఏదైనా కానివ్వండి, మన కార్పొరేషన్ది, మన స్వతంత్ర పార్కే మన గాంధీ పార్క్. అది ఏ పేరు పెట్టుకున్నా కూడా అంతా కూడా స్వతంత్ర నేపథ్యంలో వెలువడింది కాబట్టి, నిర్మించింది కాబట్టి అక్కడ మనం గాంధీ పార్కే అంటున్నాం ఇప్పుడు సులభతరంగా ఉండేదానికి. గతంలో అక్కడ రేడియో పెట్టి ఇట్లా వార్తలు వినేదానికి ఎట్లా వాతావరణం ఉండింది అక్కడ? అప్పుడు నిజానికి చాలా మంచి వాతావరణం ఉండిందండి అక్కడ. ఎందుకంటే రేడియో అనేది సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండే వస్తువు కాదు, ఉండే ప్రసార మాధ్యమం కాదు అది. అలాంటిది మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఎవరు వచ్చినా, ఎన్ని వర్గాలు వచ్చినా, అప్పట్లో జనసంఘ్ కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇలాంటి ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ ఒక వార్తలు ఎలా వినాలి మనం అలాగే వింటారు. ఎలాగో విషయాల గురించి పరిజ్ఞానంతో. అప్పుడు క్రికెట్ వార్తలు అంటే దాదాపు రేడియోలో వస్తేనే మనకు తెలుస్తుంది, ఏరే మాధ్యమం లేదు. అక్కడ ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, ఇట్లా నాట్యాలు కానీ, చింతామణి డ్రామాలు కానీ ఏమైనా వేసేవాళ్ళు అండి అక్కడ. ముఖ్యంగా ఏంటంటే ఒక ఇటీవల కాలంలో కట్టిన ఆడిటోరియం తర్వాత ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అంతకుముందు ఏమిటంటే ఇక్కడ ఆడిటోరియం లేని రోజుల్లో రిహార్సల్స్ జరిగాయి అన్నమాట. రిహార్సల్స్ అంటే మనకు తెలిసిందే, నటీనటులు అందరూ వస్తారు, వారి భాషా పాత్రోచితము కంటెంట్ గురించి మాట్లాడుకుంటూ వేదిక మీద ఎలా మనం చేయాలనుకునేది అంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు చూస్తూ ఉంటారు కూడా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే అందరు కలుసుకునేదానికి, చేసుకునేదానికి కూడా అంత అనువైన ప్రదేశం కాబట్టి రిహార్సల్స్ బాగా జరుగుతుండే అప్పట్లో ఎక్కువగా. ఒక్క వానాకాలం అంటే కొద్ది డిస్టర్బెన్స్ కాబట్టి తప్పించి మిగతా రోజుల్లో చక్కగా మంచి వాతావరణం, మంచి కార్యక్రమం, మంచి స్వతంత్ర పార్కుగా ప్రజల అభిమానాన్ని, మన్ననలు పొందిన పార్క్ అండి అది.